నమస్తే. నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వీసా కోసమని మేము కలకత్తాకి వెళ్ళినప్పుడు అనమాట ఇది. షాపింగ్ చేయటాకని చెప్పేసి బయటకొచ్చాము. ఉన్నది ఒక 4 డేస్ మేము. ఆ 4 డేస్‌లో 2 డేస్ ఆ పని అయిపోయాక ఇంక షాపింగ్‌కి వచ్చినాయి అనమాట. ఇది న్యూ మార్కెట్ అని. మార్నింగ్ లేసి ఇంకా ఏం చేస్తాం రూమ్‌లో కూర్చొని, అందుకని చెప్పేసి న్యూ మార్కెట్. కొంటాకైతే బాగా చీప్‌లో చాలా వెరైటీసు అన్నీ ఉంటాయి. కానీ రిటైర్డ్ అయినోళ్ళకి మనకి ఏం కొనాలన్నా అబ్బాయి ఎందుకులే అనిపిస్తది. కానీ షాపింగు పక్కన తినడానికి గానీ, అన్నీ గానీ చిన్నపిల్లలకి ఏ ఐటెమ్ అయినా చాలా తక్కువలో ఉన్నాయి. బాగున్నాయి. అసలు చాలామంది కలకత్తా నుంచి కొనుక్కొనొచ్చి ఇక్కడ ఆంధ్రాలో గానీ, ఇటు గానీ మార్కెటింగ్ చేస్తారు. కాకపోతే నేనంత ఇదిగా ఏమంత షాపింగ్ చేయలా. కొనాలనుకుంటే చాలా కొనాల్సొస్తది. అందుకని చెప్పేసి సింపుల్‌గా సైట్ సీయింగ్ చేసుకొని వచ్చేసామనమాట. అది అయిపోయాక కాళీమాత టెంపుల్‌కెళ్ళాము. ఇది కాళీమాత టెంపుల్ అనమాట. కాళీమాత టెంపుల్‌లోకి తీసుకెళ్ళొచ్చు, కానీ వీడియో తీయకూడదు. కానీ దానికి అసలు మెయిన్ ఎంట్రన్స్ ఏటో, ఎగ్జిట్ ఏటో ఏం అర్థం కాదు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి. అసలు మనం మెయిన్ ఎంట్రన్స్‌లో నుంచే వెళ్తాం. 4 గేట్లుంటాయి. వెళ్తాము. ఇది బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు అనమాట ఇది. వాటరు కోనేరులాగా ఉంటది చిన్నది. అటు నుంచి ఎంట్రన్స్ అయితే అయ్యి లోపలికెళ్తాం. కానీ ఏ పూజారికైతే డబ్బులిస్తామో పూజారి పూజ చేయించి తీసుకొస్తాడనమాట. ఇది మెట్రో ట్రైను. ఏంది మెట్రో అంటే ఎన్నిసార్లు ఎక్కుంటది మళ్ళా ఇదా అని చూస్తున్నారా? ఇది ఒక స్పెషల్ అనమాట. ఇది కలకత్తాలో ఎక్స్‌ప్లానెడో అనే ఒక ట్రైన్ ఉంటది. ఇది హుబ్లీ వాటర్ కింద అండర్ వాటర్‌లో వెళ్ళిద్దనమాట. ఒక్క 1 మినిటే వెళ్ళిద్ది. అందుకని కొద్దిగా ఎక్సైటింగ్‌గా చూస్తున్నాను. కానీ ఏం తెలీదు మనకసలు కూడా అనిపించదు. ఇదేమో చర్చ్ అనమాట. సెయింట్ పాల్ క్యాథడ్రియల్ చర్చ్ ఇది. క్యాథడ్రియల్ చర్చ్ అంటే ఓల్డ్‌ది, కానీ లుక్ మాత్రం లోపలికెళ్ళాక చాలా బాగుంటది. ఇంకా అది అయిపోయాక కాసేపు వాళ్ళు వీడియో అలౌ లేదు. అది అయిపోయాక ఇది ఓల్డ్ బుక్ మార్కెట్ అనమాట. మనకి కలకత్తాలో ఏ ఏరియాకి పోయినా సరే అసలు మెట్రో కానీ, కానీ క్యాబులు కానీ బాగానే ఉన్నాయి. మెట్రో అయితే మరీ అసలు 15 రూపీస్‌కి ప్రతి దీనికి ఉంది అవైలబుల్‌గా. బాగున్నాయి. కంఫర్ట్‌గా ఉంది. చాలా చక్కగా వెళ్ళి రావటము. ఇది మేము క్యాబ్‌లో వెళ్తున్నాము. ఇది బోరా బజార్ ఇది. ఇక్కడ అన్ని బ్లౌజులు, శారీస్, మెటీరియల్స్ అన్నీ చాలా చౌకగా ఉన్నాయి. బాగున్నాయి. బాగా టైం పాస్ అయిపోద్ది మనం కనుక తిరగడానికి వెళ్తే. కానీ కొనాలనుకుంటే కష్టము. అన్నీ వేసుకొని రాలేము. కాకపోతే చాలా చీప్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నీట్‌గా అంటే కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నట్టు మార్కెటింగ్ డ్రెస్సులు కానీ, నేను ఇంత చూసి ఏమి కొనకుండా వస్తే అది మీరు కూడా నమ్మరు. నేను ఒక 4 శారీస్ తీసుకున్నాను. చాలా చౌకగా వచ్చినాయి. చాలా బాగున్నాయి. బెంగాలీ కాటన్ అనమాట. ఇవన్నీ బయట స్ట్రీట్లో మాత్రం చాలా అసలు మనకి దొరకని ఐటెం అంటూ ఉండదు. చీరలు అయితే చాలా చీప్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ షాప్‌లోనే నేను తీసుకుంది శారీస్. ఒక 4 శారీస్ తీసుకున్నాను నేను. ఎంతలేండి అవి కూడా 450, 250, 350 రేంజ్ ఉన్నాయి. కాకపోతే అదనమాట. ఇది దక్షిణేశ్వర టెంపుల్ అనమాట. దక్షిణేశ్వర స్కై వాక్ అనమాట ఇది. ఈ మెట్రోలో దిగి మనము పక్కనే నడుచుకుంటా వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. ఇది స్కై బ్రిడ్జ్. దీని మీద నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో. మనం చక్కగా నడుచుకుంటా ఆరాంగా వెళ్ళొచ్చు. లైటింగ్ ఉంటుంది. దొంగల భయం ఉండదు. నీట్‌గా ఎటెక్కైనా దిగొచ్చు. ఎక్సలేటర్లు ఉంటాయి. బాగా మనం మెట్లు కూడా ఎక్కాల్సిన పని ఉండదు. చాలా హైట్‌లో ఉంటుంది. స్కై వాక్ అంటారు. ఈవినింగ్ చాలా పీస్‌ఫుల్‌గా చాలా చక్కగా వెళ్ళొచ్చు. దీనికి స్పెషల్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో. అది నడిచి వెళ్ళాక మనకి అక్కడ దక్షిణేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చూసుకొని దండం పెట్టుకొని రావచ్చు. మేము వెళ్ళేసరికి అవి ఇవి తిరిగి అంతా అయ్యి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది. అసలు ఉంటుందో ఉండదో అనుకుంటా వెళ్ళాము. అస్సలు మీరు నమ్మరు. ఇంకా లాస్ట్ దర్శనం అనమాట. ఆ లైన్ ఇంకా మా తర్వాత ఇంకా లైట్లు ఆపేశారు గుళ్ళోయి. అంత లాస్ట్‌లో వెళ్ళామన్నమాట. లోపల మనము దక్షిణేశ్వర స్వామి ఉంటారేమో ఏమో అని అనుకుంటూ వెళ్తాము. కానీ లోపలికి వెళ్తే మాత్రం కాళీమాతే ఉంటుంది. ఈ పైన స్కై వాక్ నడిచేటప్పుడు కూడా మనకి కొద్దిగా ఇట్లాంటి పక్కన షాపులు అవి కూడా అన్నీ ఉంటాయి. కానీ అన్నీ టెంపుల్ వాళ్ళయ్యే అనమాట. వాళ్ళయ్యే ఉంటాయి షాపులు అవన్నీ కూడా. రేట్లు అయితే ఇక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నాయనే చెప్పాలి.
నీట్‌గా చిన్నపిల్లలకు బొమ్మలు అట్లాంటియి, దేవుడికి సంబంధించినయి, మన ఇది నడవటం చాలా టైం తీసుకుంటది. అంటే మనం సుతారంగా చూసుకుంటా వెళ్తుంటాం కదా! అందుకని చెప్పేసి ఇది గూడా షాపులే అనమాట. ఇంకో బ్లాక్. ఈ స్కై వాక్ అంతా మనము నీట్‌గా నడుచుకొని వెళ్ళేసరికి సైడ్ షాపులు ఇవి చూసుకుంటా వచ్చే పోయే జనాలు నీట్‌గా ఉండదు. టైం పాస్‌గా ఉంటది. బాగా చల్లటి గాలి వస్తుంటది మనకి. అంత నీట్‌గా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటదనమాట. నీట్‌గా నడుచుకుంటా వెళ్ళేసరికి. కాకపోతే ఎంత చెమట పట్టేసిందనమాట. చాలా సేపు నడవాల్సొచ్చిద్ది కొద్దిగా కంటిన్యూగా. మనము ఈ ఫుల్ స్కై వాక్ చూసుకుంటా నడుచుకొని కరెక్ట్‌గా దిగేసరికి మనకి టెంపుల్ ఉంటదనమాట. కాకపోతే మధ్యలో ఇంకేం దొరకవు. కానీ నీట్‌గా ఉంది. క్లీన్ అండ్ నీట్‌గా ఉంది. ఎవరు కూడా తాగినయి గానీ, వాటర్ బాటిల్స్ గానీ కింద ఏమి వేయటం లేదు. చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంది. ఎక్కడికక్కడ డస్ట్‌బిన్‌లున్నయి. బాత్రూమ్‌లు గూడా ఉన్నాయి పైన అవైలబుల్‌గా. చక్కగా స్వీట్లు, షాపులు మనం ఏం కొనుక్కొనైనా తినొచ్చు. డ్రింకులు అన్నీ ఉన్నాయి. కాకపోతే తిన్నాక అన్నీ కూడా ఈ దేవుడి ప్రసాదాలనమాట. ఇవన్నీ షాపులు ఇంకా క్లోజ్ చేసున్నాయి. మరి ఇంకా ఇవ్వాలో ఏమో రెంట్. ఇదైతే ఎండ్ అనమాట ఇంకా బ్రిడ్జికి. అటు స్టార్టింగు, ఇటు ఎండ్. ఈ ఎండ్ దిగేసరికి మనకి టెంపుల్ వచ్చిద్దనమాట. ఇది దిగేసి నెమ్మదిగా దిగుకుంటా వెళ్ళేసరికి మనకి దిగాక కూడా ఎంట్రన్స్ కనపడుతుంది టెంపుల్‌ది. అక్కడి నుంచి కూడా చాలా దూరం నడవాల కొద్దిగా. ఒక నెమ్మదిగా నడవటం కదా! చాలా దూరం నడవాలి. అక్కడ లాకర్ ఉంటది. మన సెల్లులు, మన బ్యాగు అన్నీ కూడా అక్కడ పెట్టేసేయాలి. ఇంక అక్కడి నుంచి కూడా వీడియో లేదనమాట. ఎందుకంటే వాళ్ళు సెల్ అలౌ చేయనీరు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. దిగాక మనం ఇటు నుంచి అటు లోపలికెళ్తాము టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలికెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంక అసలు నమ్మరు. మా తర్వాత ఇంక లైట్లు ఆపేసారు. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. కానీ ఎంట్రన్స్ అంటే ఎంట్రీ అయితే అయ్యింది. కాసేపు దర్శనం అయన్నీ చూసుకొని నీట్‌గా దర్శనం అంతా నీట్‌గా జరిగింది. అంతా అయిపోయింది. కానీ అయిపోయి వచ్చేసరికి ఇంక లైట్లు ఆపేసారనమాట. మేము ఎగ్జిట్ గేట్‌లోకి బయటకొచ్చి మేము పెట్టిన లాకర్‌లో నుంచి అయన్నీ తీసుకుని సెల్ ఫోను, బ్యాగులు తీసుకునేసరికి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసారు. కొన్ని చోట్లయితే లైట్లన్నీ కూడా ఆపేసున్నాయి. ఆ పక్కనే హోటల్‌లో తినేసి వచ్చేసాము. ఇది ఇంకొకటి షాపింగ్ ఏరియా అనమాట. షాపింగ్ అనమాట. ఇక అసలు కలకత్తా అంటేనే షాపింగ్‌లు. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి మనం ఆ పక్క రోడ్డుకి ఎటు పోయిన సైడ్ అంతా కూడా షాపులే నీట్‌గా చూసుకుంటా వెళ్తా ఉండొచ్చు. ఏమన్నా కావాలన్నా నీట్‌గా దొరుకుతాయి. ఎక్కువ ఏముంటాయిలే అబ్బా! క్లాతులు, ఇయర్ రింగ్స్ ఎక్కడన్నా చూడు ఎక్కువ స్టాల్స్ లేడీస్‌యే ఉంటాయి. ఎన్ని కొన్నా కొంటూనే ఉంటారు. వస్తూనే ఉంటాయి. అసలు ఒక్కోసారి అనిపించిద్ది అబ్బబ్బా! ఇన్నెందుకు కొంటుంటారా అనిపించిద్ది. అయినా ప్రపంచం ఆగదు గదా! అన్నీ అట్లాగే వెళ్ళిపోతా ఉంటాయి. ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్సో ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ. అసలు ఇది చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. డిజైన్ వచ్చి అన్నీ నీట్‌గా హ్యాండ్ వర్క్‌లాగా కుట్టి పెట్టుంటాడనమాట. ఇయన్నీ గాజులు, దండలు, చెప్పులు